హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. కొంచెం కాల్ చేసింది, సో ప్లీజ్ బేర్ మై వాయిస్. అందుకే కొంచెం లేట్ అయిన వీడియోస్ పెట్టడం కూడా, ఫుల్ లెంత్ వీడియోస్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము విజయవాడ వెళ్ళాము. ఎందుకంటే మా రిలేటివ్స్ అంటే అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు అనమాట. సో వాళ్ళు షష్ఠపూర్తి చేయించుకుంటున్నారు. విజయవాడలో సామూహికంగా షష్ఠపూర్తి చేస్తున్నారనమాట. సో అక్కడ వాళ్ళు ఇంకా కొంతమంది రిలేటివ్స్ అందరు కలిసి చేయించుకుంటున్నారు. సో అందుకని చెప్పని మేము వెళ్ళాము. ఈ ఈవెంట్ మొత్తం 2 days జరిగిందంట. మేము లాస్ట్ డే వెళ్ళామన్నమాట. సో ఇది విజయవాడ. ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి వచ్చాం, టన్నెల్లా ఉందన్నమాట. సో ఇది విజయవాడలో జరిగింది. సో ఫస్ట్ డే కొన్ని పూజలు అవి జరిగాయి. సో మేము వెళ్ళలే, సెకండ్ డే వెళ్ళామన్నాం కదా. సో సెకండ్ డే మేము వెళ్ళేటప్పటికి హోమాల దగ్గర ఇవి పూజలు చేస్తున్నారు. మహామృత్యుంజయ హోమం అనమాట. సో ఇది చాలా మందికి కలిపి చేపిస్తున్నారని చెప్పాను కదా సామూహికంగా. సో అందరినీ అట్లా కూర్చోబెట్టి కావాల్సినవన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనీ పే చేయాలి. సో స్టేజ్ మీద శివుడికి అభిషేకాలు అవి చేస్తున్నారనమాట. శివలింగం, శివుడిది పెద్ద విగ్రహం, ఇవన్నీ ఇంకా కలశాలు అవన్నీ పెట్టి డెకరేట్ చేశారు పైన. సో ఊరికే ఇది క్లిప్ ఫన్నీగా యాడ్ చేశాను మ్యూజిక్. మా హస్బెండ్ హెయిర్ సెట్ చేసుకుంటుంటే, ఇది ఫ్యామిలీ స్టార్ రాకముందు జరిగిందే వీడియో, బట్ సింక్ అయింది కదా ఇప్పుడు అని అది పెట్టాను. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళు అభిషేకం చేస్తున్నారు శివుడికి. సో అత్తయ్య గారు మావయ్య గారు వెళ్ళి పైన అభిషేకం అది చేస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళందరూ చేస్తున్నారు, వాళ్ళ ఇష్టం అనమాట, వచ్చి చేసుకోమన్నారు. అండ్ అత్తయ్య గారు వాళ్ళ తర్వాత మేము కూడా వెళ్ళాం. మా వాడు కూడా వెళ్ళాడు, చూసారు. వాడు 2 times అనమాట. అత్తయ్య గారు వాళ్ళతో వెళ్ళాడు, మళ్ళీ మాతో వచ్చాడు. సో హస్బెండ్స్ అంటే మగవాళ్ళే చేయాలంట. సో మనం జస్ట్ చేయి వేస్తామంతే. సో పాలాభిషేకం చేస్తున్నారు శివుడికి అక్కడ అది. అండ్ ఒక సైడ్ అక్కడ మృత్యుంజయ హోమం అన్నా కదా, సో అవి జరుగుతున్నాయి. ఇది ఏంటంటే సామూహికంగా జరిగింది. అండ్ 2 days చేశారు. చాలా పూజలు హోమాలు అన్నీ చేసి షష్ఠపూర్తి చేశారనమాట లాస్ట్కి. సో అలా జరుగుతుంది. మీరు కూడా చూసేసేయండి మొత్తం.
సో హోమం జరుగుతుంది. సో లాస్ట్ ఇంకా హోమం సామానం అదంతా దాంట్లో వేస్తున్నారనమాట ఇప్పుడు. అండ్ ఇక్కడ ఆ తర్వాత స్నానాలు చేపించి అందరికీ తర్వాత షష్ఠి పూర్తి అనమాట. లైక్ మళ్ళీ పెళ్ళి చేసినట్లు చేస్తారు కదా. సో నల్లపూసలు అవన్నీ కట్టించి అన్నీ చేస్తున్నారు, మంత్రాలు అవన్నీ చెప్పి తలంబ్రాలు పోయించి అలాగా. యాక్చువల్గా కరెక్ట్గా అది చేసేసరికి మా వాళ్ళప్పుడు నేను మిస్ అయ్యాను, అక్కడ లేను. సో వీడియో తీయలేదన్నమాట. సో అది మిస్ అయింది. ఇదంతా సైడ్ అక్కడ స్నానాలు అవన్నీ చేపిస్తున్నారు. స్నానాలు కూడా మంగళ స్నానాలు చేపిస్తారు కదా, సో అలా చేపిస్తున్నారు అన్నమాట. సో స్టేజ్ మీదకి ఒక్కొక్క జంటను రప్పించి పూజారులు వాళ్ళు ఇంకా మంత్రాలతో నల్లపూసలు అవి కట్టించి హస్బెండ్ చేత తలంబ్రాలు అవి పోసి అవన్నీ చేశారు. ఆ తర్వాత ఇంకా సైడ్కి వచ్చేసాక మేము ఫోటోలు అవి తీస్తున్నాం, కొన్ని దండలు మార్పించి అన్నీ చేశారు. సో ఆ తర్వాత పక్కకు వచ్చి కొన్ని ఫోటోలు అవన్నీ దిగుతున్నాం అన్నమాట. ఇంకా రిలేటివ్స్ అందరం దిగుతాం కదా. సో అత్తయ్య గారు, నేను, మా హస్బెండ్, ఇంకా చిన్న అత్తయ్య గారు, మావయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు. సో అందరం కలిసి ఫోటోలు అవి దిగాము. చూడండి దండలు మార్చినట్లు వాళ్ళకి కొన్ని మెమరీస్ కూడా ఉంటాయి కదా. సో అట్లా కొన్ని పిక్స్ అవి తీసామన్నమాట. అలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫొటోస్ అన్నీ దిగి అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్ళి అండ్ వాళ్ళకి బట్టలు పెడతారనమాట, పుట్టింటి వాళ్ళు, ఆ తర్వాత పిల్లలు, చుట్టాలు అందరు బట్టలు పెడతారు. జస్ట్ లైక్ మళ్ళీ మ్యారేజ్ అయినట్లే కదా. సో అందరు బట్టలు పెడుతున్నారు 1 by 1 వచ్చేసి. సో అత్తయ్య గారు, మావయ్య గారు కూడా పెడుతున్నారనమాట బట్టలు. సో నేను యాక్చువల్గా వీడియో తీస్తున్నా కాబట్టి ఫోటోల్లో నేను ఎక్కువ వీడియోలో కనిపించట్లేదు. అండ్ ఆ రోజు నా ఫోన్ స్టోరేజ్ కూడా ఫిల్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్లో తీయడానికి వీలు కుదరలేదు నాకు. సో అత్తయ్య గారు వాళ్ళవి కూడా కొన్ని ఫొటోస్ అవన్నీ తీసానమాట. సో ఇది అరౌండ్ జరిగి 1.5 month అవుతుంది అనమాట. బట్ నాకు కుదరలేదు వీడియో ఎడిట్ చేసి అన్నీ చేసి పెట్టడానికి. సో కొంచెం లేట్ అయిపోయింది. చిన్న అత్తయ్య గారు వాళ్ళు కూడా బట్టలు పెడుతున్నారు ఇక్కడ. సో అలా వచ్చిన వాళ్ళందరూ రిలేటివ్స్ అందరూ బట్టలు అవన్నీ పెట్టారు. లాస్ట్లో హారతి కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇప్పుడు మా రిలేటివ్స్ అందరూ ఉన్నారన్నా కదా చేపించుకున్న వాళ్ళు. సో అందరినీ కూర్చోబెట్టి ఒకేసారి ఆడపడుచులందరూ హారతులు ఇచ్చారనమాట. సో ఆ రోజు వ్లాగ్ అయితే అట్లా అయ్యింది. అండ్ అరౌండ్ 3:30-4 ఆ టైంకి ఇంకా మేము బయలుదేరిపోయాము. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్లో బయలుదేరాము. అరౌండ్ 9:30-10కి అక్కడికి వెళ్ళిపోయాము విజయవాడ. సో తర్వాత ఇంక ఇదంతా చూసుకుని ఈవినింగ్ మళ్ళీ 4:30కి రిటర్న్ బయలుదేరిపోయాం. సో ఆ రోజు అక్కడ దిగిన ఫొటోస్ అన్నీ కొన్ని యాడ్ చేశాను. సో చూసేయండి మీరు కూడా. ఇవ్వండి. సో హారతి అది అయిపోయాక అందరం ఆశీర్వాదాలు తీసుకుని ఇంకా తర్వాత బయలుదేరిపోయాం అక్కడి నుంచి. ఇది మన అమరావతి లవ్. సో విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో కార్లో సో మీకు ఇదంతా చూపిస్తున్న సెంటర్ టెంపుల్ దగ్గర అండ్ బ్రిడ్జ్ అది ఉంది కదా. సో అవి చిన్న చిన్న క్లిప్స్ తీసానమాట.
సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం విజయవాడ నుంచి. స్టార్ట్ అయ్యాక దారిలో మళ్ళీ వేరే చుట్టాలు ఉన్నారనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో వాళ్ళ ఇంట్లో మా వాడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. వాళ్ళ కబోర్డ్లో ఇట్లా పార్టీషన్ ఉందన్నమాట హాల్లో. సో దాంట్లో సరిపోయాడు కరెక్ట్గా నుంచుని ఆడుతున్నాడు వాడు. సరదాగా తీసానమాట, చిన్న క్లిప్ అనమాట. సో కాసేపు వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. చూడండి వీడు అక్కడ నుంచుని డ్యాన్సులు కూడా వేస్తున్నాడు అనమాట. కానీ జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటప్పుడు వాళ్ళని వదిలేయకూడదు, ఎవరొకళ్ళు పట్టుకుని ఉండాలి. పడితే మళ్ళీ దెబ్బలు తగులుతాయి కదా గట్టిగా. సో మేమైతే ఎవరొకళ్ళం ఉండి జాగ్రత్తగా, కొంచెం ఫన్నీగా ఉందని తీశాను వీడియో, అంతేగాని ఎంకరేజ్ చేయకూడదు పిల్లల్ని అట్లా. ఆ తర్వాత దారిలో ఒక డాబా దగ్గర ఆగేసి కొంచెం నైట్ టిఫిన్ అది తినేసి వెళ్ళాము. సో ఇది ఫుల్ మూన్ నైట్, మీరు చూస్తే మూన్ కనిపించింది పైన. న్యూ ఒరిస్సా డాబా అని చెప్పని ఇక్కడ ఓపెన్ స్పేస్లో ఉందన్నమాట. టేబుల్స్ అవి వేసి పెట్టారు. కొంచెం ఫుడ్ అది అయితే బాగుంది, బట్ సర్వీస్ చాలా స్లోగా ఉంది, తీసుకురావడానికి చాలా టైం పట్టింది. సో అక్కడి నుంచి తినేసాక మళ్ళీ హైదరాబాద్కి జర్నీ స్టార్ట్ చేసేసామన్నమాట. నైట్ కొంచెం 1 అట్లా అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.